ఆత్మబంధువు ఒక నిస్వార్థ జీవి కథ. అనగనగా ఒక పచ్చని గ్రామంలో రాయుడు అనే కష్టజీవి ఉండేవాడు. తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లి సూర్యాస్తమయం వరకు చెమటోడ్చి పనిచేసేవాడు. తన కష్టం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని తన కుటుంబం కోసమే ఖర్చుచేసేవాడు. తన పాత చొక్కా చిరిగిపోయినా తను ఆకలితో ఉన్నా ఎప్పుడూ బాధపడేవాడు కాదు. రాయుడికి 2 తమ్ముళ్ళు ఉండేవారు. వారిని గొప్పగా చదివించాలని అతను పగలు రాత్రి కష్టపడేవాడు. వారు అడిగినవన్నీ కొనిచ్చేవాడు. తమ్ముళ్ళు పుస్తకాలు చదువుకుంటుంటే రాయుడు వారికి వెలుగు చూపిస్తూ పక్కనే కూర్చుని వారికి భోజనం తినిపించేవాడు. తన కడుపు నిండకపోయినా వారు తృప్తిగా తింటే అదే తనకి పండగ. కాలం గడిచింది. తమ్ముళ్ళు 2 బాగా చదువుకుని నగరంలో పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వెళ్లేటప్పుడు రాయుడికి ఎన్నో మాటలు చెప్పారు. కాని నగరపు రంగుల లోకంలో పడి అన్నయ్య త్యాగాలను పూర్తిగా మర్చిపోయారు. రాయుడు మాత్రం పాత ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ తమ్ముళ్ల క్షేమం కోరుకుంటూ కష్టపడుతూనే ఉన్నాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ రాయుడి ఆరోగ్యం క్షీణించింది. తిండి సరిగ్గా లేక విశ్రాంతి తీసుకోకపోవడంతో అతను చాలా నీరసించిపోయాడు. తన గురించి పట్టించుకునేవారు ఎవరూ లేక ఆ పాత ఇంట్లో గోడలకు వేలాడుతున్న తమ్ముళ్ల ఫోటోలను చూస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు రాయుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. మంచం మీద నుండి లేవలేని స్థితిలో అతను మూలుగుతున్నాడు. దాహం వేసినా నీళ్లు ఇచ్చే దిక్కులేదు. బయట వర్షం కురుస్తోంది. లోపల రాయుడు చలితో వణికిపోతున్నాడు. ఆ సమయంలోనే అతని చిన్ననాటి స్నేహితుడు వాసు అక్కడికి వచ్చాడు. రాయుడి పరిస్థితి చూసి వాసు చలించిపోయాడు. వెంటనే డాక్టరును పిలిపించి మందులు వేయించాడు. స్వయంగా గంజి కాచి రాయుడికి తాపించాడు. చూడు రాయుడు, నీవు అందరికోసం బతికావు, కాని నీకోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని వాసు ఆవేదనతో అడిగాడు. వాసురాయుడితో ఇలా అన్నాడు. మిత్రమా, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. నీ శరీరాన్ని, నీ మనసును నువ్వు గౌరవిస్తేనే నువ్వు ఇతరులకు ఎక్కువ కాలం తోడుగా ఉండగలవు. నీ త్యాగం గొప్పదే, కాని నిన్ను నువ్వు నాశనం చేసుకునేంత త్యాగం ఎవరికీ అవసరం లేదు. ఆ మాటలు రాయుడి కళ్ళు తెరిపించాయి. జ్వరం తగ్గాక రాయుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. పాత చొక్కాలు పారేసి కొత్త బట్టలు కుట్టించుకున్నాడు. సరైన సమయానికి భోజనం చేయడం, విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. తనకోసం తాను బతకడంలో ఉండే ఆనందం ఏమిటో అతనికి అప్పుడు తెలిసింది. అతని ముఖంలో కొత్త కల వచ్చింది. ఒకరోజు సంతలో రాయుడికి సిరి అనే ఒక దయాగుణం గల యువతి పరిచయమైంది. రాయుడి మంచితనం, అతని మార్పును చూసి ఆమె ముచ్చటపడింది. వాసు ప్రోత్సాహంతో రాయుడు సిరిని పెళ్లి చేసుకున్నాడు. రాయుడి ఇంట్లో మళ్లీ దీపాలు వెలిగాయి, నవ్వులు పూశాయి. ఇప్పుడు రాయుడు కేవలం కష్టజీవి మాత్రమే కాదు, ఒక సంతోషకరమైన కుటుంబ యజమాని. తన భార్యతో కలిసి పొలంలో పనిచేస్తూ సాయంత్రం వేళల్లో తోటలో సేదతీరుతూ హాయిగా గడుపుతున్నాడు. మనం బాగుంటేనే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది అన్న నిజాన్ని అతను అర్థం చేసుకున్నాడు.